ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఒక వ్యక్తి నీ జీవితంలో గొప్పగా నాటకం ఆడుతున్నాడు. వెంటనే తెలుసుకో తల్లి, లేదంటే ఆస్తి డబ్బు అంతా నష్టపోతారు. వీటన్నిటి నుండి బయటపడాలి అంటే మొదట ఆ వ్యక్తి ఎవరో నువ్వు తెలుసుకోవాలి తల్లి. ఆ వ్యక్తి దేనికోసం నాటకం ఆడుతున్నాడో నువ్వు తెలుసుకోవాలి. లేదంటే నీ ఆస్తి, నీ డబ్బు, పేరు ప్రతిష్టలు ఇవన్నీ కోల్పోతావు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఏదో చెప్పాలని ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. మన జీవితంలో మనల్ని అప్రమత్తంగా ఉండమని బాబాగారు స్వయంగా చెబుతున్నారు. ఆ సందేశం ఏమిటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లి, నువ్వు ప్రతి క్షణము కూడా బాధపడుతూ ఉంటున్నావు. ఏదో ఒక విషయం గురించి ఆలోచించి మనసులో మదన పడుతూనే ఉన్నావు. రోజు మొత్తంలో ఒక్క క్షణం కూడా ఆనందంగా సంతోషంగా గడిపిన క్షణమే లేదు. నువ్వు బాధపడటం వలన, మదన పడటం వలన, కన్నీరు కార్చటం వలన నీకు వచ్చే లాభం ఏమిటో నాకు చెప్పగలవా తల్లి? నువ్వు ప్రతి క్షణము బాధపడుతూ ఒక విషయం గురించి ఆలోచిస్తూ నీ మనసుని బాధ పెట్టుకుంటూ మనసులోనే కుమిలిపోతూ బాధపడటం వలన నీకు ఏమైనా లాభం వస్తుందా తల్లి అని నేను ప్రశ్నిస్తే నీ దగ్గర సమాధానమే లేదు కదా తల్లి. కానీ నువ్వు ఇలా అనుకుంటున్నావు, బాబా నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు, ఈ కష్టాన్ని నేను భరించలేకపోతున్నాను బాబా అని అంటావు. నిజమే తల్లి, నువ్వు చెప్పేది. నీవు ఇప్పుడు సమస్యలో ఉన్నావు, కష్టపడుతున్నావు, బాధపడుతున్నావు, దానివల్ల నరకాన్ని చూస్తున్నావు. అది నిజమే, కానీ దానివల్ల నీకు ఎలాంటి ఉపయోగమూ లేదు కదమ్మా. నువ్వు కన్నీరు కారుస్తూ నీ మనసులో బాధపడటం వలన నీకు వచ్చిన లాభం ఏమిటి చెప్పు తల్లి? నువ్వు బాధపడటం వలన వచ్చే ఫలితం ఏమిటో చెప్పనా తల్లి? నీ మనసుని నువ్వే స్వయంగా పాడు చేసుకోవటం, నీ మనసుకి నొప్పిని అందించటం. ఆ నొప్పి కేవలం నీ మనసు దగ్గరే ఉండదమ్మా, అది నీ మెదడులోకి చేరుతుంది. ఆ తర్వాత నీ శరీరం బాధపడి, నీ మెదడు బాధపడి, నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నువ్వు బాధపడటమే కాకుండా నీ కుటుంబంలోని వారు కూడా బాధపడతారు. నీ కుటుంబాన్ని బాధించే హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చింది తల్లి? నీ మనసును బాధ పెట్టుకునే హక్కు నీకు ఎవరిచ్చారు? నీకు ఆ హక్కు లేదు తల్లి. నువ్వు చేతులారా నీ జీవితాన్ని, నీ కుటుంబంలోని వారి జీవితాన్ని నువ్వే స్వయంగా పాడు చేస్తున్నావమ్మా. వారిని కూడా బాధ పెడుతున్నావు. ఇది ఎంతవరకు సమంజసము? నేను అడిగే ప్రశ్నకు నీ దగ్గర సమాధానం లేదు కదా తల్లి. ఇవన్నీ కూడా స్వయంగా నీతో చేయిస్తుంది ఎవరో చెప్పనా తల్లి? నీతో గొప్పగా నాటకం ఆడుతున్నది ఎవరో చెప్పనా తల్లి? నీ తండ్రి స్థానంలో ఉండి చెబుతున్నాను. నువ్వు బాధపడుతూ ఉంటే నీ కష్టాన్ని తీర్చడానికి, నీ బాధను తొలగించడానికి నేను వస్తాను తల్లి. నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే ఆ కన్నీరుని నేను తుడుస్తాను. అలాంటి నేను చెప్పే ఈ మాటలను నువ్వు పెడచెవిన పెట్టకుండా జాగ్రత్తగా విను తల్లి. నా మాటలు పెడచెవిన పెట్టావు అంటే నీ నుండి ఆ వ్యక్తిని, నీ కుటుంబం, నీ పిల్లలు, నువ్వు, బంధువులు, పేరు ప్రతిష్టలు అన్నీ సంతోషంగా ఉండాలి అంటే నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను తల్లి. ఆ వ్యక్తి ఎవరో చెప్పమంటావా తల్లి? మరెవరో కాదమ్మా, నీ మనస్సు, నీ మెదడే. నువ్వు నీ మనసుకి, నీ మెదడుకి బాధను ఇవ్వడం వలన, నొప్పిని ఇవ్వడం వలన నిన్ను నువ్వు అంతర్గతంగా దహించి వేసుకుంటున్నావు. దాని వలన నీకు ఆరోగ్యం చెడిపోతుంది, అనారోగ్యం పాలవుతున్నావు. నీకు నువ్వుగానే కష్టాలను, నష్టాలను తెచ్చిపెట్టుకుంటున్నావు. దాని వలన నీకు ఏమీ ఉపయోగం ఉండదు. ఎక్కువగా ఆలోచించటం వలన నీ కన్న తల్లిదండ్రులు, నీ పిల్లలు, నీ జీవిత భాగస్వామి, భర్త కానీ, భార్య కానీ,
ఎప్పుడూ కూడా ఆలోచనలతో ఉండి నువ్వు వారిని పట్టించుకోకపోవటం వలన నువ్వు వారిని ఇబ్బందుల్లో పెడుతున్నావు. కాబట్టి ఇకనైనా నీ ఆలోచనలను పక్కన పెట్టి ఎప్పుడూ కూడా అమావాస్య వెళ్ళిన తర్వాత పౌర్ణమి వస్తుందో అలాగే కష్టం వెళ్ళిపోయిన తర్వాత సంతోషం వస్తుంది అని నువ్వు నమ్మాలి తల్లి. అలాగే నీ జీవితంలో కూడా మంచి రోజులు తప్పకుండా వస్తాయి. నీ కష్టాలన్నీ ముగిసిపోయి అదృష్టకాలం నీకు వస్తుంది అనేది చాలా వాస్తవం తల్లి. ఆ వాస్తవాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఇంకా ఏముంది బాబా, అన్నీ అయిపోయాయి, కష్టాలు తప్ప నా జీవితంలో ఏముంది అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటున్నావు. ఎప్పుడైతే నీ మనసుకి బాధని నొప్పిని ఇస్తున్నావో నువ్వు సరిగ్గా ఆలోచించలేక ఆ కష్టం నుండి ఎలా బయటపడాలో నీకు మార్గం తెలియటం లేదు తల్లి. ధైర్యంగా ఉండు. నీ మనసుకి సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వు. అది నీ వల్లే సాధ్యమవుతుంది. ఎవరూ కూడా నొప్పిని తీసుకోవాలి అని అనుకోరు. అలాగే నీ మనసు కూడా నొప్పిని అనుభవించాలి అని అనుకోదు. ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని అనుకుంటుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ఉంటావో ఆనందంగా ఉంటావో మరుక్షణమే నీ మెదడు చురుకుగా పనిచేస్తుంది తల్లి. ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో నీకు నేర్పిస్తుంది. నీలో ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. తెలివితేటలు పెరుగుతాయి. ఖచ్చితంగా నీకున్న కష్టాలన్నిటినీ కూడా నీ సమస్యలన్నిటినీ కూడా నీకు నువ్వుగానే పరిష్కారం ఎదుక్కోగలుగుతావు. గడిచిపోయిన గతాన్ని దేన్ని కూడా నువ్వు మార్చలేవు. అది మళ్ళీ తిరిగి రాదు కూడా. గడిచిపోయిన క్షణం నీది కాదు. అలాగే భవిష్యత్తులో జరగబోయే ఏ విషయాన్ని కూడా నువ్వు ఆపలేవు. అంత శక్తి నీకు లేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న కాలాన్ని నువ్వు ఎలా సద్వినియోగపరుచుకోవాలి, ఈ వర్తమానాన్ని ఎలా ఆనందంగా గడపాలో ఆలోచించు తల్లి. నువ్వు ఇలా బాధపడుతూ ఉండి నీ భర్తతో లేదా భార్యతో చీటికి మాటికి గొడవలు పడుతూ అరుస్తూ విసుగు చెందుతూ వాళ్ళని బాధ పెడుతూ ఉంటున్నావు తల్లి. అలా బాధ పెడుతూ ఉండటం వలన నీకు కష్టాలు పెరుగుతాయి కానీ ఎలా తగ్గుతాయి చెప్పమ్మా. నీ బాబా తండ్రి చెబుతున్నాడు, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులందరూ కూడా నీకు సహాయం చేయడానికే ఉన్నారు. వారిని నువ్వు బాధ పెట్టవద్దమ్మా. ఒకవేళ వారి వల్లే నీకు ఈ సమస్యలు అన్నప్పుడు సమస్యల నుండి ఎలా బయటపడాలా అనేది మాత్రమే ఆలోచించు. నువ్వు సంతోషంగా ఉంటే ఆ సమస్య అనేది చాలా చిన్నది. కష్టకాలం అనేది ఎలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. కష్టం ఉన్నది నిజమే, సమస్య ఉన్నది నిజమే, దానిని ఎలా ఎదుర్కోవాలన్నది నిజమే. దానిని నువ్వు ఆలోచించు తల్లి. నీ మనసే ఒక రాజు, నీ మనసే ఒక మార్గదర్శి, నీ మనసే నీకు ఎప్పుడూ తోడమ్మా. కాబట్టి మనసుని ఎప్పుడూ కూడా బాధ పెట్టాలి అని అనుకోవద్దు. నా మాట విను తల్లి. బాబాగా నీ తండ్రి స్థానంలో ఉండి చెబుతున్నాను. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా సంతోషంగా ఉంటావో అప్పుడే నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. నీ సమస్యల నుండి నువ్వు బయటపడటానికి నీకు ఒక మార్గం అనేది కనిపిస్తుంది. సమస్యల నుండి ఎలా బయటపడాలి అనేది ఆలోచించగలుగుతావు. కాబట్టి ఇకనైనా నీ మనసును కష్టపెట్టకుండా, నీ మెదడుని పాడు చేసుకోకుండా ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి. నీకు రావలసిన అదృష్టం, నీకు చెందవలసిన సంతోషం అన్నీ నీకు చెందుతాయి. నీ బాబా తండ్రిగా నేను చెబుతున్నాను కదమ్మా. నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.